మందార మొక్కలలో వచ్చేటువంటి పేనుబంక 2 నిమిషాల్లోనే క్లియర్ చేయవచ్చండి. మందార మొక్కలలోనే కాదు, ఈ ప్రాబ్లము చిక్కుడు మొక్కలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాన్ని చాలా ఈజీగా మనము 2 నిమిషాల్లో కంట్రోల్ చేయవచ్చు. అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్, అలాగే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎక్కువగా అండి మందారం మొక్కలలో ఈ సీజన్లో, సమ్మర్లో అయినా తక్కువగా ఉంటుంది, కానీ ఈ వింటర్ సీజన్లో మాత్రం చాలా ఎక్కువగా మిల్లీ బగ్స్ ఉంటాయి. అలాగే పేనుబంక నల్లగా మొగ్గల మీద అంతా పట్టేసి ఉంటుంది. మొగ్గల్లోని రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. అస్సలు పువ్వులు పుయ్యనే పువ్వు. ఇక్కడ చూసారు కదా ఎలా పట్టేసిందో. ఇది వచ్చేసి నేను గమనించుకోలేదండి. అంటే స్టెప్స్ మీద వెళ్లేదారులు ఒక మూలకు ఉండడం వల్ల దీన్నైతే నేను చూడకపోవడము, మొత్తము ఇలా పట్టేసింది. ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లము వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కంటే కూడా రాకముందే వీక్లీ వన్స్ మనము ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేసేస్తూ ఉండాలి. ఇప్పుడైతే మనకు వెంటనే రిజల్ట్ రావాలి అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ 1/2 లీటరు వాటర్ తీసుకుంటున్నాను. మీకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి, ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే 1 లీటరు నీళ్లు తీసుకోండి. అందులో 2-3 చుక్కల వేప నూనె కలుపుతున్నాను. 1 లీటర్కి అయితే 5 ml కలుపుకోండి. ఇక్కడ నాకు ఒక్క ప్లాంట్కే కాబట్టి కొద్దిగా తక్కువగా తీసుకున్నాను. ఇక్కడ షాంపూ అండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నీళ్ళల్లో వేప నూనె కరగదు కాబట్టి ఈ షాంపూ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ 2 వేసుకున్న తర్వాత ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యే వరకు ఒక్క 2 నిమిషాల వరకు కలుపుకోండి. ఇక్కడ మీకు ఎక్కడైతే ఈ పేనుబంక ప్రాబ్లం ఉందో చూసారు కదా ఎలా పట్టేసిందో, మొత్తము ఆకులు పట్టుకుని ఆకుల అడుగు భాగంలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే కాండం మొదల నుంచి ఈ ప్రాబ్లం మనకు కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనము ఏదైనా పెస్ట్ కంట్రోల్ 4 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి కదా, కానీ ఇది మీకు కరెక్ట్గా 2 నిమిషాలు మీరు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ అసలు ఈ ప్రాబ్లం అసలు కనిపించదు. అంత బాగా అయితే పనిచేస్తుంది. ఈ పేనుబంక ప్రాబ్లము ఈ ఒక్క ప్లాంట్ కనే కాదండి, చాలా రకాల మొక్కల్లో కనిపిస్తుంటుంది కదా, వాటన్నిటికీ కూడా మీరు స్ప్రే చేయండి. ఇంతకుముందు మనం వీడియోస్లో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మీరు ఏ పెస్ట్ కంట్రోల్ అయినా స్ప్రే చేయాలంటే ఆకుల అడుగు భాగము మొత్తము వర్షం పడినప్పుడు ఎలాగైతే తడుస్తాయో మొక్కలు, ఆ విధంగా అయితే స్ప్రే చేయండి. మీకు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా అయితే పేనుబంక కోసం ఇది ట్రై చేయండి. మీకు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.